నమస్కారం. నేను మీ శేషగిరి సృష్టి, ఆస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీ ముందుకి నవంబర్ తులారాశి మాసంలో చెప్పబోతున్నాను. తులారాశి వారికి ఎలా ఉంటుందో నవంబర్లో తెలుసుకునే ముందు గిరి ఆస్ట్రో ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం వీక్షిస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క వ్యక్తిగత జాతకానికై నన్ను అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా కానివ్వండి, ఫోన్లో కానివ్వండి తగిన ఫీజు చెల్లించి సంప్రదించవచ్చు. ఇక విషయానికి వస్తే తులారాశి వారికి ఈ మాసం రాశి అధిపతి బలం ఉంది. అలాగే గురుబలం కూడా కొంతమేరకు ఉండడంతో వృత్తిలో వీరికి ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. చేస్తున్న ఉద్యోగాలలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఎప్పటి నుంచో ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూస్తున్న వారికి, ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వస్తాయి. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో మీరు విజయవంతులు అవుతారు. వీరికి ఆశించిన ఉద్యోగం వస్తుంది. వీరికి అలాగే ఈ మాసం కొత్తగా వ్యాపారాలు పెట్టాలి అనుకుంటున్న వారికి కొంత నిరాశగా ఉంటుంది. అయితే సెకండ్ హాఫ్ అంటే నవంబర్ 16 తర్వాత వీరికి కొంత అనుకూలం ఎక్కువగా ఉంటుంది. చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో అంటే కొంత మార్పులు చేర్పులు ఈ నవంబర్ 16 తర్వాత వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంత మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ఇతరులతో కుటుంబ విషయాల్లో కొంత కలహాలు రావచ్చు. మీ యొక్క మాట వల్ల మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు. సమాజంలో మాట వల్ల యుద్ధం జరిగే అవకాశం, అంటే కొంచెం గొడవలు, అపోహలు. అందుకని మౌనంగా ఉండండి. ఎవరి విషయాలలో కలగజేసుకోకండి. ఇతరులని అకారణంగా దూషించడం, కవుక్కున ఒక మాట అనడం, ఈ వల్ల కొన్ని ఆఫీస్లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి మీకు ఈ మాట వల్ల కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి. సో ఆచితూచి మాట్లాడండి, మౌనంగా ఉండండి. ఆర్థికంగా కూడా ఈ మాసం సెకండ్ హాఫ్ అనుకూలంగా ఉంటుంది. అంటే నవంబర్ 16 తర్వాత రావాల్సిన బాకీలు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలంగా ఉంటాయి. పెట్టిన పెట్టుబడులు లాభకరంగా ఉంటాయి. మీకు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.